ఆడ యూనివర్సిటీస్లో స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటేనే ఆ దేశం చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటున్నాం. కానీ మన పరిస్థితి తీసుకొస్తే ఇక్కడ మన ఏరియాకి వస్తే మన దేశంలో మన రాష్ట్రంలో ఎటు చూసినా దీన పరిస్థితి. ఒక దిక్కు కాంట్రాక్టర్ టీచర్లలోని వాళ్ళకి పర్మనెంట్ చేయాలని అంటే ఈ వ్యవస్థను కేజీబీజీవీ వాళ్ళ సమస్యలు ఒక తీరున్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళ సమస్యలు ఒక తీరున్నాయి, సోషల్ వెల్ఫేర్ సమస్యలు ఒక తీరున్నాయి, జెడ్పీహెచ్ఎస్ సమస్యలు ఒక తీరున్నాయి, గవర్నమెంట్ హై స్కూల్ సమస్యలు ఒక తీరున్నాయి. ఎగ్జామ్ ఒకటే ఉంటుంది డిఎస్సి సెలెక్షన్, కానీ కొందరిని జెడ్పీహెచ్ఎస్కి ఆప్షన్ చేస్తారు, కొందరు గవర్నమెంట్ హై స్కూల్ చేస్తారు. కానీ ఈ జెడ్పీఎస్ ఒక్కసారి జెడ్పీ పంచాయతీరాజ్ స్కూల్స్లో జాయిన్ అయితే వారు ప్రమోషన్కి వెనకబడిపోతారు. ఎక్కువ ప్రమోషన్లు ఎవరికి వస్తాయంటే సిటీలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్. అంటే ఒకటే ఎగ్జామ్ అయినప్పుడు ఈ రెండు డిపార్ట్మెంట్లు ఎందుకు మీరందరూ ఆశీర్వదించాలని, దాంతోపాటు మా ప్రెస్ మిత్రులు కూడా సహకరించాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఇంట్లో గుర్తులేముండయి, ప్రిఫరెన్షియల్ ఓటే. నేను మాత్రం స్వయంగా ఇండిపెండెంట్గా టీచర్స్ లెక్చరర్స్ సపోర్ట్తో అన్ని వర్గాల సపోర్ట్తో 100% ఇండిపెండెంట్గా వస్తున్నా. అదే కాదు, నాకు మద్దతు పలికే పార్టీలు ఎవరైనా ముందుకు వస్తే వారి సపోర్ట్ తీసుకోవడానికి వెనకకు పోను. కానీ నా ఉద్దేశం మీ అందరికీ తెలుసు, లాస్ట్ 3 times కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో ప్రయత్నం చేసిన. కానీ ఇప్పుడు మాత్రం ఇండిపెండెంట్గా మీ అందరి ముందడికి వస్తున్నా. మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.